అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ఈరోజు మనం కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో ఉన్నాం, రాజమహేంద్రవరంలో. అసలు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అని అంటే, మోకాళ్ళ మార్పిడి అనే మాట ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినబడుతుంది. ఈ మోకాళ్ళ మార్పిడి వ్యవస్థకి పెట్టింది పేరు బొల్లినేని హాస్పిటల్. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఈ హాస్పిటల్నే వాళ్ళు ఎంచుకోవడం, ఇక్కడ చేయించుకోవడం జరుగుతుంది. దాని గురించి ఇక్కడ అసలు ఏంటి, ఈ మోకాళ్ళ మార్పిడిలో ఉన్న విధి విధానాలు ఏంటి, ఎవరెవరికి చేస్తారు, అసలు ఈ మోకాళ్ళ మార్పిడి ఎందుకు చేయాలి, చేయించుకోకుండా తగ్గదా, ఇటువంటి చాలా ప్రశ్నలు అయితే నా దగ్గర ఉన్నాయి. వీటన్నిటికీ మనకి ఆన్సర్ చెప్పడానికి ప్రఖ్యాత కీళ్ల మార్పిడి వైద్య నిపుణులు ఆనంద్ చౌదరి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి మళ్ళీ గారు. సార్, అసలు ఈ మోకాళ్ళ అరుగుదల అనేది ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది, ఏ ఏజ్ ఫ్యాక్టర్లో ఎక్కువగా ఉంటుంది? మోకాళ్ళ అరుగుదల అనేది రెండు రకాలండి మళ్ళీ గారు. ఒకటేమో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది యంగ్ పీపుల్లో వస్తుంది. ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. వయసు రీత్యా వచ్చేది జనరల్గా మోకాళ్ళ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా అరుగుదల స్టార్ట్ అయ్యేది ఆస్టియో ఆర్థరైటిస్. అది యూజువల్గా అబౌవ్ 50 అబౌవ్ 60 ఇయర్స్కి వస్తూ ఉంటుంది. ఇది మోకాళ్ళ అరుగుదల అనేది మూడు మోకాళ్ళ జాయింట్ అనేది ట్రై కంపార్ట్మెంటల్ ఆర్థరైటిస్. అంటే మీకు ఇప్పుడు విత్ మోకాళ్ళ జాయింట్లో ఇది పటిల్లా అంటాం, అంటే మన నీ క్యాప్ అంటాం, పైకి ఇలా కదులుతుంటుంది కదా నీ ముందు అది. దాని తర్వాత ఇది తొడ ఎముక. ఈ తొడ ఎముక అనేది ఫీమర్ అంటాం. ఇది షిన్ బోన్, ఇది కాలు ఎముక, ఇది టిబియా అంటాం. ఇది ట్రై కంపార్ట్మెంటల్ ఆర్థరైటిస్ అంటే తొడ ఎముక, ఈ కాలు ఎముక మధ్యలో ఉన్న ఈ జాయింట్. రెండోది ఈ పటిల్లా, అంటే పైన మొకాల్ చిప్ అంటారు రెగ్యులర్గా. ఈ పటిల్లాకి ఈ ఫీమర్కి తొడ ఎముక ఉన్న ఆర్టికులేషన్ ఇదొక జాయింట్. సో దిస్ ఈజ్ ఏ ట్రై కంపార్ట్మెంటల్ జాయింట్. ఇది అరుగుదల అనేది ఎక్కడన్నా అరగవచ్చు జాయింట్లో. ఈ మూడు కంపార్ట్మెంట్లు కూడా అరుగుదల ఉండొచ్చు. ఉన్నప్పుడు ఈ మూడు కంపార్ట్మెంట్లు మారుస్తాం. అంటే ఈ టిబియోఫెమరల్ జాయింట్ మారుస్తాము, పటిల్లోఫెమరల్ జాయింట్ మారుస్తాము. అంటే ఈ రెండు జాయింట్లు కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఈ జాయింట్ రీప్లేస్మెంట్లో పరికరాలన్నీ ఏంటంటే మెయిన్గా ఇది కార్టిలేజ్ అంటాం, దీన్ని మృదుస్థలం అంటాం. దాన్ని ఏంటంటే పైన మన పచ్చి కొబ్బరి ముక్కలా ఉంటుంది, కోటింగ్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే అరుగుదల ఉంటుందో ఈ జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. అంటే ఇది ఎక్స్రేలో పడదు మనకి. సో వీ హ్యావ్ ఎ గుడ్ స్పేస్ బిట్వీన్ ద జాయింట్. ఆ స్పేస్ ఎప్పుడైతే తగ్గిపోయి బోన్ టచ్ అయినప్పుడే అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుద్ది. అది యూజువల్గా ఈ సైడ్ అవ్వచ్చు, ఈ సైడ్ అరుగుదల ఉండవచ్చు, మొత్తం అరుగుదల ఉండొచ్చు. ఇది అరిగినప్పుడు ఏమవుతుందంటే బెండ్ కూడా అయిపోతుంది, స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ జాయింట్లో యూజువల్గా మన మొకాళ్ళ జాయింట్ ఒకే ప్రక్రియలో కదిలిక ఉంటుంది. మనం ముడుచుకుంటాం, చాపుతాం. సో ఈ కొన్ని స్టెబిలైజింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఇందులో, దానివల్ల అటు ఇటు కదలనివ్వు. సో అయ్యి డ్యామేజ్ అయినప్పుడు కూడా ఈ ఆర్థరైటిస్ సెటిన్ అవుతుంది. ఎందుకంటే అబ్నార్మల్ మూమెంట్ ఉన్నప్పుడు మనకు ఇప్పుడు కార్ టైర్ చూడండి, అలైన్మెంట్ తేడా వస్తే టైర్ అయిపోద్దో, ఇది సేమ్ ఫినామినన్. సో ఇక్కడ ఇందులో మెనిస్కస్ అని ఉంటాయి. మెనిస్కస్ అంటే ఈ మెత్తటి పదార్థం. ఇది కుషనింగ్, అంటే మన జాయింట్కి షాక్ అబ్జార్బర్ లాంటిది. మనం మెట్లు ఎక్కినా, జంప్ చేసిన లైక్ దిస్ విల్ టేక్ ఆల్ ద ఫోర్స్. అట్లానే ఫ్రంట్ కదలకుండా, పక్కకు వెనక్కి కదలకుండా, ఈ సైడ్ ఆ సైడ్ మొకాలు స్టెబిలైజింగ్ స్ట్రక్చర్స్ వచ్చి ఏసీఎల్ అంటాం, అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. అలాగే వెనకమాల పీసీఎల్ అంటాం, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. అట్లానే మీడియల్ కొలాటరల్, లాటరల్ కొలాటరల్. ఈ లిగమెంట్స్ అన్నీ కూడా ఈ జాయింట్ స్టెబిలైజింగ్ స్ట్రక్చర్స్. ఇప్పుడు ఈ అరుగుదల ప్రక్రియ యూజువల్గా లోపల ఉన్న ఈ ఏసీఎల్ కానీ మెనిస్కస్ కానీ డ్యామేజ్ అవుతాయి. సో ఈ అన్నిటికీ కూడా మనం ఈ జాయింట్ రీప్లేస్మెంట్లో ఈ మొకాళ్ళు, ఈ షిన్ బోన్, ఒక థై బోన్, షిన్ బోన్, ఈ జాయింట్ స్పేస్లో మనం పరికరాలు అమర్చడం జరుగుద్దండి. ఆ పరికరాలు ఏంటంటే ఇట్లా ఉంటాయి. దీనికి 5 కట్స్ ఉంటాయి. ఆ 5 కట్స్ చేసిన తర్వాత ఈ థై బోన్లో ఈ ఇంప్లాంట్ అమరుస్తాం. ఇది ఫిమరల్ కాంపోనెంట్. అట్లానే ఇక్కడ టిబియల్ ట్రే, అంటే ఈ షిన్ బోన్లో మూలుగులో కూర్చోబెట్టి ఈ ట్రే అమరుస్తాం. ఈ రెండిట్లి మధ్యలో స్పేసర్, ఇది హైలీ క్రాస్ లింక్డ్ పాలీఇథిలీన్ మెటీరియల్. అంటే ఇది ప్లాస్టిక్ మెటీరియల్ అనుకోండి మామూలు పదాల్లో. సో అది స్పేస్ క్రియేట్ చేసి మళ్ళీ
ఈ లోపల ఉన్న స్ట్రక్చర్స్ మనం తీస్తాం, యాంటీరియర్ క్రూషియేట్ తీసేస్తాం, పీసీఎల్ అవసరాన్ని బట్టి తీస్తాం, ఈ రిటైన్ చేసుకుంటాం. తర్వాత మీ మొబిలిటీ నార్మల్గా మూవ్మెంట్ ఉంటుంది, పెయిన్ ఉండదు, బోన్ మధ్యలో స్పేస్ పెరుగుతుంది కాబట్టి టచ్ అవ్వు, దేర్ వోంట్ బి ఎనీ పెయిన్. సో ఈ జాయింట్ చేసేటప్పుడు కొన్ని పరికరాలు ఉపయోగించి ఈ చేయటం జరుగుద్ది. సార్, ఇందులో ఈ మీరు పరికరాలన్న మాట వాడారు, వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అంటే ఖరీదును బట్టి ఎక్కువ లేదా తక్కువ ఖరీదులో తక్కువగా పనిచేస్తాయి. అసలు ఈ పరికరాలు వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు అవి అరగకుండా ఉంటాయి, మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలి? రైట్, అది ఇంత అనే టైం లిమిట్ యూజువల్గా మనం కరెక్ట్గా చెప్పడం ఉండదు. పరికరాలను పక్కన పెడితే మనం చేసే పద్ధతిలో కూడా అది లాంజివిటీ అంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. అదేంటి, వెల్ బ్యాలెన్స్డ్ని, అంటే మనం ఇలా ఫ్లెక్షన్ చేసినప్పుడు కానీ ఇట్లా ఎక్స్టెన్షన్ అంటాం, కాలు తిన్నగా పెట్టినప్పుడు కానీ గ్యాప్ బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా ఈక్వల్ గ్యాప్ బ్యాలెన్స్ ఉండటం, ప్రాపర్ ప్లేస్మెంట్ ఆఫ్ ది ఇంప్లాంట్, అంటే కొంచెం అటు ఇటుగా పక్కకు పెట్టకుండా ప్రెసైజ్గా పెట్టడం. దాన్ని మనం ఈ అన్ని కారణాల్లో కూడా లాంజివిటీకి ఒక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చి మనకి ఇంప్లాంట్ మెటీరియల్. యూజువల్గా కొబాల్కోమ్, టైటానియం మెటీరియల్స్ రెగ్యులర్గా యూజ్ చేసే మెటీరియల్స్. ఇప్పుడు జిర్కోనియం, దట్ ఈస్ ఆక్సినియం, స్మిత్ అండ్ నేవీలో వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు వేరే కంపెనీలో గోల్డ్ని అంటున్నాం, లేదా రకరకాలు అంటున్నాం. సో ఎక్విప్మెంట్ యూజువల్గా అన్నీ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క మెటీరియల్ ఎక్స్ట్రా ఉంటాయండి. యూజువల్గా రెగ్యులర్గా మనం వేసే అన్నీ కూడా ఇంపోర్టెడ్ జాయింట్ మెటీరియల్స్ అన్నీ కూడా లాంజివిటీ బాగానే ఉంటుంది. 15 to 20 years మనకి అది లైఫ్ రావాలి. రెగ్యులర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తే అట్లీస్ట్ 15 to 20 years ఇట్ షుడ్ గివ్ ఇట్స్ లైఫ్. సార్, తర్వాత ఈ జాయింట్ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే రోబోటిక్ సర్జరీ అనే మాట వినబడుతుంది. అందులోనూ మన బొల్లినేని హాస్పిటల్లో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ మీ చేతుల మీదుగా మీరు చేస్తున్నారు. అసలు సాధారణ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీకి ఉన్న తేడా ఏంటో ఒకసారి చెప్పగలరా? రైట్, ఇప్పుడు మన బొల్లినేనిలో ఉన్నది కోరీ రోబోటిక్ సిస్టమ్ అండి, ఏఐ, రియల్ టైమ్ ఏఐ సిస్టమ్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ సిస్టమ్స్లో కన్వెన్షనల్ మెథడ్స్లో డిఫరెన్స్ నేను చెప్తాను. ఇప్పుడు మొఖాలు మనకి కదిలిక అనేటప్పుడు ఇట్లా మొఖాలు మూమెంట్ అయినప్పుడు అండి చాలా ప్రక్రియ ఉంటాయి. ఇట్లా మనం ముడుచుకున్నప్పుడు ఈ ఫీమర్ అనే థై బోన్ ఫ్లెక్షన్తో పాటు ఇలా ఎక్స్టర్నల్ రొటేషన్ జరుగుతుంది. దెర్ ఇస్ ఎ రొటేషన్. దాని తర్వాత మనకి మొఖాలు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఈ షిన్ బోన్ ఏదైతే ఇది ఉందో మనకు కాలు ఎముక మనకి కొంచెం పక్కకు ఉంటుంది. దట్ ఇస్ ఎ రియల్ వాల్గస్, అంటే లోపలికి అరిగిపోయినప్పుడు ఎట్లా దుడ్డుగళ్ళ లోపలికి అంటారు చూసారా, ఎట్లా లోపలికి తిరుగుతుంది, అలా కాకుండా స్ట్రైట్గా ఉండాలి మన కాలు. సో ఇవన్నిటికీ కూడా మనకి ఈ అలైన్మెంట్కి సంబంధించిన వరకు ఈ రొటేషన్ కానివ్వండి, ఈ వాల్గస్ యాంగిల్స్ కానివ్వండి, అప్పుడు ఎంత కట్ చేయాలో, ఈ బోన్ ఒక 5 కట్స్ ఉంటాయి అన్నాను కదా, ఎంత కట్ చేయాలో ఇవన్నీ కూడా మెకానికల్ జిగ్స్ ఉంటాయి. ఆ జిగ్ పెట్టి మనం ఐతోటి ఆ జిగ్ మెజర్మెంట్స్ ప్రకారం చూసుకుంటా, సైజింగ్ చూసుకుంటా కట్స్ చేసి మెకానికల్గా మనం అమర్చడం జరుగుద్ది. తర్వాత మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద కన్వెన్షనల్ రెగ్యులర్ వే. ఈ రోబోటిక్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రోబో విల్ గైడ్ ద సర్జన్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. అంటే కానీ రోబో సర్జరీ ఏం చేయదు, రోబో ఈజ్ హెల్ప్ఫుల్ టు ద సర్జన్. అది ఎట్లా అనేది, రోబోటిక్స్ అనేది చాలా కంపెనీల్లో ఉన్నాయండి. ఒక్కొక్క కంపెనీలో ఇప్పుడు ఫర్సే జాన్సన్ అండ్ జాన్సన్ అవ్వచ్చు, అది అందులో ఏంటంటే ఆ కంపెనీ ఇంప్లాంటే వాడాలి మనం, వేరే కంపెనీకి మ్యాచ్ అవుతుంది. అందులో కూడా ఒక రకమైందే మ్యాచ్ అవుతాయి. ఫర్సే ఇప్పుడు మంది ఉందనుకోండి, మా దగ్గర ఉన్న కోరీ రోబోటిక్ సిస్టమ్ స్మిత్ అండ్ నేవీ అయితే ఆ కంపెనీలో ఉన్న అన్ని రకాల ఇంప్లాంట్స్ మనం వేసుకోవచ్చు. ఆ కంపెనీకి సంబంధించిన వరకు స్మిత్ అండ్ నేవీ కంపెనీ, అందులో ఆక్సినియం, జిర్కోనియం అంటే దే క్లెయిమ్ దట్ ఇట్స్ అ లాంగ్ లైఫ్ వస్తుందని. సో దట్ అవకాశం ఉంటుంది మనకి. ఈ రోబోటిక్ సిస్టమ్ అంటే ఇట్స్ ఎ విర్చువల్ రియల్ ఇమేజ్ అనమాట. అంటే మనం సర్జరీ చెయ్యక ముందు ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లానింగ్ ఏంటి, ఈ పరికరాలు అమర్చిన తర్వాత కూడా మనకి ఎలా ఉంటుందన్నది ముందే తెలుస్తుంది. అంటే ఈ గ్యాప్ బ్యాలెన్సింగ్ అంటే రోబోటిక్లో మనం గ్యాప్ బ్యాలెన్సింగ్ అని చేసుకుంటాం. సో ఈ రోబోటిక్స్ అనేవి విర్చువల్ రియల్ ఇమేజ్
చూస్తాయి. దీనికి ఏంటంటే మూమెంట్స్ చేస్తాం. ఈ మూమెంట్ నీ జాయింట్ మూమెంట్ చేసి అది కంప్యూటర్ ద్వారా రికార్డ్ అవుతుందండి. ఈ సర్జికల్ సిస్టమ్, రోబోటిక్ సిస్టము మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ ప్రెసిషన్ అంటే ప్రిసైజ్గా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ ప్లానింగ్కి ఉపయోగపడుద్ది. ఇట్స్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ రోబోటిక్ హ్యాండ్ ఉంటుంది దానికి. సో ఈ సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ చేస్తారు ఆ కంప్యూటర్లో. అది పేషెంట్ స్పెసిఫిక్గా మనం ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఈ రోబోటిక్స్లో ఫస్ట్ ట్రాకర్స్ అని ఉంటాయండి. ట్రాకర్స్ అంటే మన థై బోన్, ఫీమర్ బోన్కి, టిబియా బోన్కి పెడతాం. ఆ ట్రాకర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ప్రొవైడ్, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు సర్జన్కి త్రూఅవుట్ ద ప్రొసీజర్. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఆ మొకాలి ఇమేజ్, దాని మూమెంట్స్ తీసుకుని 3D ఇమేజ్ మనం క్రియేట్ చేపిస్తుంది. దాన్ని మనం ప్లాన్ చేసి ఏ ఇంప్లాంట్ సైజు, ఆ ఇంప్లాంట్ ప్రాపర్ ప్లేస్మెంటు ఇవన్నీ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. మనకి రోబోటిక్ హ్యాండ్ ద్వారా కట్ గైడ్ ఉంటుంది. దాంట్లో సా సిస్టము, బర్ సిస్టము ఉంటాయి. దానికి మనం ఎంతవరకు మనం బోన్ కట్ చేయాలా అనేది మన కంప్యూటర్ విల్ గైడ్ అస్. ఆ ఇమేజ్ విల్ గైడ్ అస్. అంటే మనం లోపల పెట్టి ఎంత స్పేస్ క్రియేట్ చేయాలి మనం ఇంప్లాంట్స్ పెట్టడానికి. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ప్రిసిషన్ ఉంటుంది, కట్స్ ప్రాపర్గా చేయడానికి అవకాశం ఉంటుందండి, కల్పిస్తాయి మనకి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు, తెలియని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మరి ఎవరైతే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు పాటించి మీరు ఆపరేషన్ చేయించుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మన కిమ్స్ బొల్లేని హాస్పిటల్ని మీరు సందర్శించవచ్చు. ఆర్థోపెడిక్ ఆనంద్ చౌదరి గారు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.